ఏ విధంగా నీతిమంతులుగా అయ్యేటట్టు మన జీవితాల్లో అడుగులు వేస్తున్నాం, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. చాలా మంది జీవితాల్లో నేను గమనిస్తే, ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్న వారిని నేను ప్రాముఖ్యంగా గమనిస్తే, వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటున్నారు, వాక్యం మాత్రం అద్భుత రీతిలో వింటుంటారు, వాలంటరీ వర్క్ చేసేస్తుంటారు, సంఘానికి రెగ్యులర్ గా వెళ్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ నీతి ఉందా? ఈజ్ దేర్ రైచియస్నెస్? ఆ నీతి ద్వారానే దేవుడు వారితో డీల్ చేస్తారు మనుషులతోని అనేది మనం గ్రహించాలి. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా అటెండ్ కాని మీటింగ్ చెప్పండి నాకు ఏదైనా. ఇస్కరియోతు యోధా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటెండ్ కాని మీటింగే లేదు ఇస్కరియోతు యోధా. అన్ని మీటింగ్లు అటెండ్ అయినా చివరికి చేసిన పని ఏంటిది? దేవుణ్ణి మోసం చేశాడు. ఈరోజు నేను కూడా ఆలోచించవలసింది, మనం కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం, వాలంటరీ వర్క్ చేసేస్తుంటాం, సండే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా